సంచలనాలు వివాదాలకు కేర్ ఆఫ్ ఆర్జీవి. ఆయన ఏం చేసినా కాంట్రవర్సీయే. అలా వివాదాలతోనే బోల్డ్ ఎంత పబ్లిసిటీ సంపాదించుకున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. నిజంగా పైసా ఖర్చు లేకుండా సినిమాని ఎలా ప్రమోషన్ చేయాలో తనను చూసి నేర్చుకోవచ్చు. అసలు ఏం లేకుండా కూడా భారీ హైప్ను క్రియేట్ చేయగల సమర్థుడు ఆర్జీవి. తాజాగా అందులో ఎవర్ గ్రీన్ బ్యూటీ ఐశ్వర్య రాయ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే బయోపిక్స్ కాంట్రవర్సీలతోనే వర్మ సినిమాలు తీయడంలో తనకు తానే సాటి. ఈ సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు బెదిరింపులు వచ్చినా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతారు. ఎదుట వ్యక్తే వీడితో పెట్టుకుంటే మనం పరవే పోతుందని సైడ్ అవుతారు. ఆర్జీవి మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే ఆయనకు అంత ఫేమస్. ఇక ఆయన ఇంటర్వ్యూలో రేంజ్, ఏ విషయానైనా ముక్కుసూటిగా బయట వ్యక్తికి ఏమనుకుంటారో అనే ఫీలింగ్ లేకుండా బట్టలు విప్పి మాట్లాడినట్లు చాలా బోల్డ్గా మాట్లాడతారు. తాజాగా సంచలనాల కేర్ ఆఫ్ ఆర్జీవికి సంబంధించిన ఓ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అందులో ఎవర్ గ్రీన్ బ్యూటీ ఐశ్వర్య రాయ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవి మాట్లాడుతూ ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమెకు తాను ఓ లాంగ్ మెసేజ్ పెట్టానని తెలిపారు. అందులో తాను ఇలా రాస్తానంటూ, ఒక అందమైన అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే తాను భరించలేనని, ఎందుకంటే వాళ్ళ ప్రెగ్నెంట్ అయితే అందమైన అమ్మాయిల షేప్ పోతుందని, ఈ ప్రకృతిలో పిల్లలు కనడానికే స్త్రీలను భగవంతుడు సృష్టించారనే భావన తనకు చిరాకు పెడుతుందని, ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదని అన్నారు. పిల్లలు కనడం వల్ల హాట్ బ్యూటీస్ అందం చెడిపోతుందని, పిల్లలు వారి అందాన్ని చెడగొడతారని, అందుకే అందమైన భామలు పిల్లలు కనడం తనకు నచ్చదని, మీకు అభిషేక్ పిల్లలు కనడం ఇష్టమైతే తాను కూడా ఆనందంగా ఉన్నట్లు నటిస్తానని రాసి క్యూట్ బ్యూటీ ఐశ్వర్యకు టెక్స్ట్ చేశారని చెప్పుకొచ్చారు. అందుకు ఐశ్వర్య చాలా ఎమోషనల్గా రియాక్ట్ అవుతూ ఐ లవ్ యూ టు రాము అంటూ మెసేజ్ పెట్టారని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. గతంలో కూడా సెక్స్, బోల్డ్, వల్గారిటీ వంటి విషయాలపై ఆర్జీవి ఓపెన్గానే కామెంట్ చేశారు. ఆయన తన సినిమాల్లోనూ ఇలాంటి అంశాలకే పెద్దపీట వేస్తూ ఉంటారు. ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం అనేది ఇండస్ట్రీలో టాక్. ఇక ఐశ్వర్య రాయ్ మాజీ ప్రపంచ సుందరి విషయానికి వస్తే ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 4 వయసులోనూ ఆమె అందానికి కేరా. ఆమె తన అందంతోనే కాదు, నటనతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇరువరు అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్య రాయ్ తన మొదటి సినిమాతోని ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. ఇక అక్కడి నుంచి తన నట ప్రస్థానం ప్రారంభమైంది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అందాల భామ ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ను 2007లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఆ చిన్నారే ఆరాధ్య. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ జంట విడిపోబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జోరుగా జరుగుతోంది.